ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారు కదా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనంలో దేవుడు చెప్తూ ఉన్నాడు. అవునా? ఆ మాటలు మనం విందాం. శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధించును అన్నాడు. శ్రేష్టమైన చక్కని మార్గము మీకు బోధించును అన్నాడు. ఎవరు? దేవుడు మనకు శ్రేష్టమైనవి అంటే ఆయన ఎంత శ్రేష్టమైన రక్తాన్ని మన కొరకు కలువరి శిలువలో చిందించి మన పాపాలు కడిగి పరిశుద్ధపరిచాడో, మన జీవితం ఎంత శ్రేష్టంగా అద్భుతంగా మార్చాలని ఆశించాడో ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి అటువంటి శ్రేష్టమైన జీవితం మనం ఈ భూమి మీద అద్భుతంగా జీవించాలని, ఏది కొదువు లేకుండా పరిశుద్ధతలోను నీతిలోను అద్భుతంగా జీవిస్తూ అనేకుల్ని మరి ప్రభు యొక్క రక్షణలోకి నడిపించడానికి, అద్భుతమైన ఆశీర్వాదకరమైన జీవితం జీవించడానికి దేవుడు చేసిన ఏర్పాటుని వారికి తెలియపరచడానికి దేవుడు మనకు శ్రేష్టమైన చక్కని మార్గాన్ని బోధిస్తాడట. శ్రేష్టమైన చక్కని మార్గం ఈ లోకంలో లేదు. ఈ లోకంలో మార్గాలన్నీ రకరకాలుగా ఉన్నాయి. 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో చెప్తున్నాడు, మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను అని అంటూ ఉన్నాడు. ఏం చేశాడంటే, మనలో ప్రతివాడు, భూమి మీద ప్రతి ఒక్కరు కూడా ఇష్టానుసారమైన జీవితానికి తొలగిపోయారు. అంటే శ్రేష్టమైన చక్కని మార్గం, దేవుని చేత ఏర్పరచబడిన మార్గం, అది క్రీస్తే. ఆ మార్గం యేసే మార్గము, సత్యము, జీవము, ఆయనే లోకములో వెలుగు. యేసే మార్గము, సత్యము, జీవము, ఆయనే లోకములో వెలుగు. యేసుప్రభు చెప్పారు, నేనే మార్గాన్ని అని అన్నాడు. ఆయన మార్గాన్ని తన శరీరము చీల్చడం ద్వారా, మన కొరకు రక్తాన్ని చిందించటం ద్వారా, మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయటం ద్వారా మనకు ఒక నూతన మార్గాన్ని ఏర్పరిచాడు. ఆ మార్గం ఎలాంటిది అంటే శ్రేష్టమైన మార్గము, చక్కని మార్గము. దానిలో మరి శ్రేష్టమైన జీవితం మనం జీవిస్తాం, శ్రేష్టమైనటువంటి ఫలాలు ఫలిస్తాం, శ్రేష్టమైన అద్భుతాలు చూస్తాం, మహత్కార్యాలు చూస్తాం, సూచక క్రియలు చూస్తాం. మన జీవితంలో దేవుడు చేసే ప్రతి అద్భుతాన్ని మనం అనుభవిస్తాం. అది శ్రేష్టమైన మార్గము. అది యేసు ప్రభువారు ప్రాణం పెట్టి మన కొరకు సిద్ధపరిచిన మార్గము. ఆయనే మార్గము, ఆయనే సత్యం. ఆయన సత్యవాక్కు బోధించబడుచు మనల్ని నడిపించే మార్గమే శ్రేష్టమైనటువంటి చక్కని మార్గము. ఏ మార్గం? చక్కని మార్గం. అయితే ప్రియులారా గమనించండి, బైబిల్లో కొలసీలకు రాసిన పత్రికలో చెప్తున్నాడు, 2వ అధ్యాయం 4వ వచనం ఇలా ఉంది, ఎవడైనను చక్కని మాట చేత మిమ్మును మోసపరచుకుంటున్నట్లు ఈ సంగతిని మీకు చెప్పుచున్నాను అన్నాడు. ఏమన్నాడు? ఎవడైనను చక్కని మాటల చేత. చాలా మంది లోకంలో ఉన్నారు, చాలా చక్కగా మాట్లాడతారు. ఆ మాటల వెనుక ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో మనకు తెలియదు, కానీ చాలా చక్కగా మనతో మాట్లాడుతూ ఉంటారు. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంది, మేము ఇచ్చకపు మాటలు అంటే ఫ్లాటర్డ్ వర్డ్స్ అన్నమాట. ఇచ్చకపు మాటలు అంటే ఏంటి? ఫ్లాటర్డ్ వర్డ్స్. మీకు మేము డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాము, చాలా తక్కువకే ఇప్పిస్తాము, మీ పేరు లేకపోయినా పర్లేదు, మేము పేరు రాయించి ఇప్పిస్తాము, మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పి కొంతమంది మరి హైదరాబాద్లో డబ్బు వసూలు చేశారట కొంతమంది దగ్గర. పాపం బీదలు దిక్కులేనటువంటి పరిస్థితుల్లో ఉండి ఎక్కడో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాస్త డబ్బులు సంపాదించుకొని
కనీసం హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ అన్న దొరుకుతుందని మరి ఒక వ్యక్తికి ఇచ్చారట. ఆ వ్యక్తి ఆ డబ్బంతా కలెక్ట్ చేసుకొని అదృశ్యం అయిపోయింది. ఒక లేడీ చూసారా, పోయి ఆమె ఎవరో తెలుసా? ఒక క్రైస్తవురాలే. సో క్రైస్తవులు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో చూడండి. నిజమైన క్రైస్తవులు ఎవరో, అబద్ధమైన క్రైస్తవులు ఎవరో మనకు అర్థం కాని పరిస్థితిలో ఉంది. మరి అబద్ధమైన మాటలు నిజమని నమ్మించి మరి వాళ్ళని డబ్బు దోచుకొని వెళ్ళిపోతే ఆ వ్యక్తులు ఏడుస్తూ ఉన్నారు. చూసారండి, నమ్మించే మాటలు. సో నమ్మకూడదండి. దేవుని మాటలు తప్ప ఏ మనిషి మాటలు నమ్మదగినవి కావు. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరుచుకున్నట్లు, చక్కని మాటల్లో మోసం ఉందంట. గమనించండి, వివాహంలో చేసిన ప్రామిస్ బాధ ఎందును, వ్యాధి ఎందును, ఆరోగ్యమందును, అనారోగ్యమందును, అన్ని విషయాల్లో నీకు తోడుగా ఉండి నీకు పెళ్లి భారీగా ఉంటాను, నేను కూడా నీ బాధల్లో పాలు పొందుతాను, నీకు పరిచర్య చేస్తానని వాగ్దానం చేసినటువంటి పెళ్లిలో వాగ్దానాలు ఏమైపోయినాయో అనేక వివాహాలు చెడిపోతూ ఉన్నాయి. అనేక కుటుంబాలు గాడి తప్పుతూ ఉన్నాయి. అనేక కుటుంబాలు భర్తలు సరిగా లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వ్యభిచారులుగా మారిపోతూ ఉన్నారు. వారు క్రూరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. చాలా మంది క్రైస్తవులే ఈ కోవలో ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం. వారి కుటుంబాలు ఎలా కట్టుకోవాలో వారి సంఘాల్లో వారిని సంఘ కాపర్లు వారి జీవితాలు ఎలా ఉన్నాయో చూసి వారిని హెచ్చరించి వారిని గాడిలో పెడితే చాలా బాగుంటుంది. కానీ నేటి దినాలు ఎలా ఉన్నాయని అంటే, సంఘాలలో మరి పాస్టర్స్ కూడా వాళ్ళను ఇబ్బంది లేకుండా చక్కగా మాట్లాడడం జరుగుతూ ఉంది. కొన్ని సంఘాలలో హితబోధ తగ్గిపోయింది. సంఘాలలో భయం చెప్పడం తగ్గిపోయింది. సంఘాల్లో బుద్ధి చెప్పడం తగ్గిపోయింది. సంఘాల్లో బుద్ధి చెబితే, భయం చెబితే, హెచ్చరిస్తే సంఘానికి రారేమో అని చెప్పి కొంతమంది సంఘ కాపరులు సంఘాల్లో హెచ్చరించడం లేదు, హితబోధ చేయలేకపోతూ ఉన్నారు. సామెతల గ్రంథం 25:11 ఒక మాట ఉంది. సమయోచితముగా పలకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములోనున్న బంగారు పండ్ల వంటిది అన్నాడు. సమయోచితంగా మాట్లాడాలి. క్రైస్తవ సోదర సోదరులు మరి సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళతో సమయోచితంగా మాట్లాడి దైవత్వంలో వారిని హెచ్చరిస్తూ వారిని బలపరచాలి. ప్రసంగి గ్రంథంలో చెప్తున్నాడు 12:11 జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలల వలెను చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలెను ఉన్నవి. అవి ఒక్క కాపరి వల్ల అంగీకరింపబడినట్టు ఉన్నవి అని అన్నాడు. కాపరి వల్ల అంగీకరించబడినట్టు. కాపరి ఇటువంటి ములుకోలల మాటలు దేవుని దగ్గర నుంచి, సత్యంలో నుంచి తీసుకొని మరి గాడి తప్పుతున్నటువంటి క్రైస్తవ సమాజంలో మరి వాళ్ళకు బాధ కలిగినా పర్లేదు, కానీ వాళ్ళ జీవితాలు మారే విధంగా వాళ్ళని హెచ్చరించాలని ఈ మాటలు చెప్తూ ఉన్నాయన్నమాట. మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ప్రశాంతంగా ఉండకూడదు. అవి గుచ్చుకోవాలి. అవి ఏం చేయాలి? గుచ్చుకోవాలి. ములుకోలల వలె చక్కగా కూర్చబడినట్టు వాళ్ళ జీవితానికి సరిపడే విధంగా, వాళ్ళు మారే విధంగా హితబోధ, వాళ్ళు చేస్తున్నటువంటి పాపాన్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి సిగ్గుపడే విధంగా వాళ్ళతో మాట్లాడాలని బైబిల్ చెప్తుంది. కొలసీలకు రాసిన పత్రిక 2:8 చదువుకుందాం. ఆయనను అనుసరింపక ఎవరిని అనుసరిస్తా ఉన్నారు? చక్కని మాటలు, ఇచ్చికపు మాటలు, నష్టం చేసే మాటలు, తప్పుదారి పట్టించి వారిని అపవిత్రతలోకి నడిపించే మాటలు, పాపం చేయించే మాటలు, త్రాగుబోతులుగా మార్చే మాటలు, దొంగలుగా మార్చే మాటలు, వ్యభిచారులుగా మార్చే మాటలు, ఊరికినే డబ్బు వస్తుంది పర్లేదు, ఈ విధానంలో సంపాదించుకుందాం, ఉద్యోగం చేస్తున్నావు కదా, ఉద్యోగం చేస్తుంటే, నువ్వు పని చేస్తుంటే గవర్నమెంట్ నీకు డబ్బు ఇస్తుంది, అలాంటప్పుడు నువ్వు లంచం తీసుకోవాల్సిన పరిస్థితి ఏంటి? ఒకవేళ లంచం తీసుకుంటే నువ్వు ఏం చేస్తున్నట్టు? పాపం చేస్తున్నట్టు, దేవునికి వ్యతిరేకంగా. ఈ విధంగా రకరకాల బోధలు మనుషుల చేత మరి క్రైస్తవులకు చెప్పబడుతూ వారి దశను మార్చేసి వారిని పాపులుగా మార్చేస్తూ ఉన్నాయి. కొన్ని ఇదే జ్ఞానం అని అనుకుంటారు,
కానీ దైవ జ్ఞానం పైనుండి వచ్చేది. అది నీకు మేలు చేస్తుంది. కానీ ఈ లోకంలో నువ్వు సంపాదించే జ్ఞానం దేవుని దృష్టికి మురగ్గుడ్డ లాంటిది. అలా అది నీ జీవితాన్ని మురికి చేసేస్తుంది, అపవిత్రుని చేసేస్తుంది. దేవుని యొక్క మంచి మార్గాన్ని నుంచి నిన్ను తప్పిస్తుంది. శ్రేష్టమైన చక్కని మార్గంలో నుంచి నిన్ను బయటికి లాక్కొచ్చి నాశనం చేస్తుంది. ఎంతో మంది వారి జీవితాలు నష్టపోయారన్నమాట. మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మేము చెరపట్టుకొని పోవు వాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త పడండి. గొప్పగా చదువుకున్నాడు కదా, మంచి మాటలు చెప్తున్నాడు కదా అనుకోవద్దు. మోసం చేస్తాయి. నువ్వు చదివిన చదువు వల్ల వచ్చిన జ్ఞానం అది నిన్ను మోసం చేస్తుంది. అది మోసం చేస్తుంది. మోసకరమైనటువంటి తాత్వికము ఒక క్రైస్తవుని మీద పనిచేయదు. ఒక క్రైస్తవుడు దేవుని మాట చేత బ్రతకాలి. ఎందుకనంటే దేవుని మాట జీవము, దేవుని మాట రక్షణ, దేవుని మాట ఆశీర్వాదము, దేవుని మాట శ్రేష్టమైంది, దేవుని మాట బ్రతికించేది, దేవుని మాట స్వస్థపరిచేది, దేవుని మాట ఆశీర్వదించేది. ఇటువంటి దేవుని మాటని తప్పక వేరొక మాటని అనుసరిస్తే దారి తప్పిపోతావు. యెషయా గ్రంథం 59:4 మాట చదువుకుందాం. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. దేన్ని నమ్ముకుంటున్నారంట? నిజమైనటువంటి దాన్ని, శ్రేష్టమైన దాన్ని, మంచి మార్గంలో మరి చెప్పేదాన్ని నమ్మకుండా దేన్ని నమ్ముతున్నారంట? వ్యర్థమైన దాన్ని నమ్ముకుంటా ఉన్నారంట. యూజ్లెస్ థింగ్స్ నమ్ముకుంటూ ఉన్నారు. వ్యర్థమైన మనుషులు నమ్ముతా ఉన్నారు. నమ్ముకొని మోసపు మాటలు పలుకుతా ఉన్నారంట జనాలు. మోసం చేసే మాటలు ఇవి క్రైస్తవుల మధ్యలో జరుగుతున్నాయి, బయట సొసైటీలో జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా మోసం మోసం మోసం. చెడును గర్భమును ధరించి పాపమును కందురు అన్నాడు. చెడ్డ జీవితాన్ని గర్భంలో ధరిస్తారంట, పాపాన్ని కంటారంట. అవునా? మనం ఇంతకుముందు చూస్తుంది ఏంటంటే పాపము గర్భమును ధరించి ఏంటి? పాపమును కనగా దురాశ గర్భమును ధరించి పాపాన్ని కంటది. ఏంటది? దురాశ గర్భమును ధరించి పాపాన్ని కంటది. ఆ దురాశ ఎవరో బోధిస్తారు, ఇచ్చిక మాటలో చక్కని మాటలో చెప్పి ఆశ చూపి ఏం చేస్తారు? ఇందాక చెప్పాను, డబుల్ బెడ్రూమ్లు వస్తాయని లక్షలు కట్టి ఒక్కొక్కరు 50,000 60,000 అట్లా కట్టి పాపం బీదలు, కట్టిక బీదలు. సరే, ఆ వ్యక్తి డబ్బంతా తీసుకొని పారిపోయింది. ఎక్కడుందో తెలియదు. ఇలా అనేక మంది అనేక చోట్ల చేస్తున్నారు. రకరకాల మోసాలు జరుగుతూ ఉన్నాయి. ఇదిగో 10,000 ఇస్తే 11,000 15,000 వెంటనే నెలలో ఇచ్చేస్తామనంట. రకరకాల మాటలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడుక్కొచ్చి మరి కట్టేసి వాళ్ళు నష్టపోతున్నారు. ఎన్నో కేసులు ఇలా నడుస్తూ ఉన్నాయి. అయితే దురాశ గర్భమును ధరించి పాపాన్ని కంటదట. కానీ ఆ పాపం పరిపక్వమై ఏం చేస్తుంది? చావు. ఏం చేయాలో తెలియక ఆ పరిస్థితుల నుంచి తప్పించుకోలేక చచ్చిపోతారు. చెడును గర్భమును ధరించి పాపమును కంటారు. పాపం ఎలా వస్తుందంట? చెడ్డ పని చేస్తే పాపం వస్తుంది. చెడ్డ మాటల్ని తీసుకొని ఏమైతారు? పాపులుగా మారిపోతారు. అప్పుడు పాపం పరిపక్వమై ఏం చేస్తుంది? చావు వస్తుంది. 59 వారు సాలె పురుగు వల నేయుదురు. వీరు ద స్పైడర్ వెబ్ని వేస్తారు, వల వేస్తారు. ఆ సాలి పురుగు వల్ల మరి కీటకాలు ఇరుక్కుపోయినట్టు మనుష్యులు చాకచక్యమైనటువంటి చక్కని మాటల చేత మోసం చేసి దానిలో ఇరికించేసి వాళ్ళని బయటికి రాలేకుండా చేస్తారు. సాలి పురుగు లాంటి వలని చుట్టూ పన్నుతూ ఉంది సాతాను. దాన్ని మాటల్లో ఇరుక్కోవద్దు. ఆ ఇచ్చికపు మాటల్లో వంకర మాటలు ఇరుక్కుపోవద్దు. లాభాన్ని ఆశించొద్దు. ప్రభువులో జీవించు, ఆయన ఆశీర్వదిస్తాడు.
ఎలా ఉన్నాయంట వారి కాళ్ళు పాపము చేయుటకు పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడుచున్నవి. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి. నిన్ను ప్రేరేపించే వాళ్ళ ఆ పరిస్థితి ఏంటంట? పాడు నాశనము వాళ్ళ త్రోవల్లో ఉన్నాయి. నువ్వు ప్రేరేపించబడితే నీకు కూడా నువ్వు పాడైపోతావు, నువ్వు నాశనమే అయిపోతావు, నష్టపోతావు. కాబట్టి ఆ చక్కని మాటలు, తీయని మాటలు, తేనె పూసినటువంటి మాటల్ని నమ్మబాకండి. కొంచెం జాగ్రత్త పడండి. ఎవరైనా అలా మాట్లాడుతూ ఉంటే ఆలోచించండి, ప్రభు దగ్గర ప్రార్థన చేయండి, లేక సేవకుని అడగండి ఇలా చెప్తున్నారని. ఎలా ఉన్నారంట? శాంతవర్తనము వారు ఎరుగరు, వారి నడవడులలో న్యాయము కనపడదు, అన్యాయానికి తీసుకెళ్ళిపోతా ఉంటారు. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు. ఏం కల్పించుకుంటా ఉన్నారు? వంకర త్రోవ. ప్రభు ఏం చెప్పాడు? చక్కని మార్గం అని చెప్పాడు. కానీ నువ్వు చక్కని మార్గాన్ని విడిచిపెడితే ఆటోమేటిక్గా ఏదో ఆశించి చక్కని మార్గాన్ని విడిచిపెడితే నువ్వు వంకర మార్గంలోనికి వెళతావు. వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు, వాటిలో నడుచువాడెవడును శాంతి నొందడు. నీకు అశాంతే, నీకు బాధే, నీకు ఏడుపే, నీకు దుఃఖమే వాటిల్లో నడిస్తే. అందుకని వంకర మాటలు వైపు వెళ్ళొద్దు, వంకర మాటలు నువ్వు తీసుకోవద్దు, వినొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాటలు చదువుకుందాం. అంటే తిన్నని మార్గమును విడిచి అన్నాడు. ఎవరంటే ఈయన బెయోరు కుమారుడైన బిలాము. దేవునిలో చక్కగా ఒక ప్రవక్తగా నడుచుకుంటూ ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఆ బాలాకు రాజు ఈయన్ని గురించి తెలుసుకున్నటువంటి సమాచారం ఏంటి అని అంటే, ఈయన ఆశీర్వదిస్తే ప్రజలు ఆశీర్వదించబడతారండి. ఒక ప్రవక్త ఆశీర్వదిస్తే ప్రజలు ఆశీర్వదించబడతారు. ఒక ప్రవక్త శపిస్తే ప్రజలు శపించబడతారు. ఈ విషయం బాలాక్ అనే రాజుకి బాగా తెలుసంట ఇతని గురించి. అందుకని ఈయన చేత దేవుని ప్రజలను శపించే విధంగా ఏమండి దేవుని ప్రజలను శపించడానికి సాతాను దేవుని బిడ్డలను వాడుకుంటా ఉన్నాడు. అందుకని దేవుని బిడ్డలు చాలా మంది వారికి పక్క త్రోవ పట్టేసి వాళ్ళకి ఏదైనా మరి మేలు కలిగితే పక్కన వాళ్ళకి కీడు చేసి ఆ మేలు పొందాలని చూస్తూ ఉన్నారు. అవునా? క్రైస్తవ సమాజం లేక ప్రవక్తలు లేక దైవజనులు చాలా మంది మేలు కొరకు రకరకాల గడ్డి తినడానికి తప్పిపోతున్నారు. అవునా? మేలు కొరకు బెయోరు కుమారుడైన బిలాములాగా మారిపోతా ఉన్నారు చాలా మంది. దేనికోసం? ఇంకా దైవత్వంలో ఉండే జీవితం కంటే అద్భుతమైన లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలని, జీవించాలని రకరకాలుగా మరి యూట్యూబ్లో చూస్తే చాలా ఇదిగా ఉన్నాయి. అవునా? సో కొంతమంది పరలోకం నేను చూశానని, పరలోకంలో ఇళ్ళు బంగారంతో ఉన్నాయి, ఇలా ఉన్నాయి, అలా ఉన్నాయని గ్రాఫిక్స్తో దూతలను తయారు చేసి రకరకాలుగా మరి వాళ్ళు చెప్తూ ఉన్నారు. నిజాన్ని ప్రకటించండి, వాక్యాన్ని ప్రకటించండి, సత్యాన్ని ప్రకటించండి. అమాయక ప్రజలను మరి మోసం చేయడానికి, సంపాదించుకోవడానికి బిలాములాగా మారిపోతున్నారు. బిలాము బోధలు చేస్తూ ఉన్నారు. బహుమానం కోసం, ఆస్తి కోసం, అద్భుతమైన జీవితం భూమి మీద జీవించడం కోసం క్రైస్తవుల్ని మోసం చేసి సంపాదించుకోవడం కోసం చాలా మంది మరి ఇదిగా ఉన్నారండి. బిలాము దుర్నీతి వల్ల కలుగు బహుమానమును ప్రేమించెను అన్నాడు. అయితే 2 పేతురు 2:15 అంటాడు, తిన్నని మార్గమును విడిచి ఏ మార్గంలో ఉన్నాడు? ఆశీర్వాదకరమైన దేవుడు చెప్పిన మార్గంలో ఉన్నటువంటి బిలాము ఏ మార్గం? శ్రేష్టమైన
చక్కని మార్గమును బోధించాల్సినటువంటి బిలాము ఆ బోధన ఉండవలసిన బిలాము ఏం చేశాడంట? ఆ మార్గమును విడిచి బెయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయి ఆ బిలాము దుర్నీతి వల్ల కలుగు బహుమానమును ప్రేమించెను. చాలా మంది క్రైస్తవ సమాజంలో క్రైస్తవ పెద్దలు మరి రకరకాల పరిస్థితుల్లో బోధకులు ఏం చేస్తారంటే దుర్నీతిని ప్రేమిస్తూ ఉన్నారట. అద్భుతంగా జీవించడానికి ఎలా బ్రతకాలో దేవుని దగ్గర నీతితో సాధించుకోకుండా దుర్నీతిని ప్రేమిస్తా ఉన్నారట. ప్రేమించను అయితే తాను చేసిన అతిక్రమమును బట్టి నిమిత్తము అతడు గద్దించబడెను అని అంటారు. రెవల్యూషన్ చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట చదువుతాను, 14లో ఒక మాట చదువుతాను. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలా వ్రాయము అని చెప్తున్నాడు. పెర్గము సంఘానికి గమనించండి. పెర్గము సంఘము 14 వచనం. ఆయనను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నవి. అవేవనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లును, జారతోము చేయనట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించు వారు నీలో ఉన్నారు అన్నాడు. మారు మనసు పొందు. కావున మారు మనసు పొందు. బిలాము బోధలు బోధిస్తూ ఉన్నారు చాలా మంది సేవకులు. వాళ్ళు మారు మనసు పొందితే మంచిది. వాళ్ళు అనుకోకుండానే అపవిత్రతను ప్రేరేపిస్తూ ఉన్నారు. కాబట్టి ఒకరోజు ఏం జరిగింది అంటే, ఆ బోధ బోధించిన తర్వాత ఆ సంఖ్యాకాండం 25:1 ఒక మాట ఉంది. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగారు. దిగినప్పుడు ఆ ప్రజలు, దేవుని ప్రజలు మోయాబు రాణులతో వ్యభిచారం చేయసాగిరి అని అన్నాడు. ఆ స్త్రీలు తమ దేవతలకు బలులు అర్పించి ఏం చేశారంట? బలులకు ప్రజలను పిలువగా వీరెళ్ళి భోజనం చేసి వారి దేవతలకు నమస్కారం చేశారంట. దేవుని ప్రజలు మార్గం తప్పిస్తున్నారు. బిలాము బోధ. కాబట్టి మోషేకి చెప్పాడు దేవుడు, వాళ్ళనందరిని పిలిచి చంపి పడేయండి అని అన్నాడు. ఉరి తీయమన్నాడు. అయితే మోషే కొంతమంది న్యాయాధిపతులను పిలిచి ఎవరెవరు ఆ పని చేశారో వాళ్ళని చంపేయమని ఆర్డర్స్ జారీ చేశాడు. అందులో 7వ వచనంలో చదువుతున్నాను. ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అనేటువంటి వ్యక్తి ఒక ఈటని తీసుకొని, ఒక వ్యక్తి మరి ఆ మోయాబు స్త్రీని తీసుకొచ్చి ఒక దీనిలోకి వెళ్ళినప్పుడు పడక గదిలోకి వాళ్ళని వెంబడించి వాళ్ళిద్దరిని ఆ ఈటితో పొడిచి చంపేశాడు. అప్పుడు దేవుని కోపం వాళ్ళ మీద ఆగిపోయింది. ఈ విధంగా దేవుని కోపాగ్నికి గురైనటువంటి వారిని విడిపించడానికి, ఆ పాపాన్ని నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి బోధలు, హితబోధలు చేసి వారిని అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించాలి అని బైబిల్ చెప్తుంది. యోధా పత్రిక 1:23. శరీర సంబంధమైన అపవిత్రతకు ఏమాత్రము ఒప్పుకొనక దాన్ని అసహించుకొనొచ్చు భయముతో కొందరిని కరుణించండి. ఏం చేయాలంట? అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించండి. అలా రక్షించండి. దేవుడి వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.